పరలోకంలో ఉన్న దేవుని మీద మాత్రమే ఆయన గురి ఉంది. మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు, నష్టమే లేదండి. ఎందుకంటే మంచి వినేవాళ్ళు ముత్యాల వంటి వారు, ముత్యాలను అంగీకరించేవారు. వాళ్ళు ఒకరున్నా ఇద్దరున్నా ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గర ఒకరే ఉండుంటే ఆ ఒక్కరితోనే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంత మంది ఉన్నారన్నది కాదండి, ఎంత మంచి నేర్చుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. సో వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయగలంటే ఫస్ట్ దాన్ని వినగలగాలి. అది కఠినంగా ఉన్నా, నీ హృదయాన్ని బాధపరిచే విధంగా ఉందా, నీ హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్నా, అది వాక్యంలో చూపించి సేవకులు మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా నీకు ఖండిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు దాన్ని మొట్టమొదటిగా వినగలగాలి. వాట్ హీ స్పీకింగ్ విత్ యూ, దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నారో, ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది నువ్వు వినగలగాలి.